ఇప్పుడు అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ గా అవుతుంది. అసలు ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్ అనేటంటే, ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనేటోడు ఒక మ్యాథ్స్ టీచర్. వీడు ఏం చేసేదంటే పెద్ద పెద్ద బిలియనీర్స్ కి చిన్న చిన్న పిల్లలు అంటే 5, 6, 7, 8 సంవత్సరాల పిల్లల్ని సప్లై చేసేది. అంటే బ్రోకర్ అన్నట్టు, మన భాషలో బ్రోకర్ అన్నట్టు. అయితే వీడు ఆ అమెరికాలో ఎప్స్టీన్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే బిలియనీర్స్ అంటే ఇన్ని రోజులు మనం రోల్ మోడల్ గా పెట్టుకున్నట్టే బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఇంకొంతమంది డొనాల్డ్ ట్రంప్, వీళ్ళందరూ బిలియనీర్స్ కదా. వీళ్ళంతా ఈ ఎప్స్టీన్ ఐలాండ్స్ పోయి అక్కడ పార్టీలు చేసుకునేది అనమాట. ఆ పార్టీలకి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ భార్య సహాయంతో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేదన్నమాట. వీళ్ళు ఏం చేసేది అంటే చిన్న పిల్లలని చూడకుండా వీళ్ళు వెనక ముందు లేకుండా వాళ్ళు అనుభవించేదన్నమాట. అయితే వీడు ఇట్లా చేస్తుంటే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఎన్నటికైనా నాకు ప్రమాదం అని చెప్పేసి ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టిండు అనమాట. పెట్టిన తర్వాత ఇవన్నీ చూసిన డొనాల్డ్ ట్రంప్ అనేటోడు ఇది ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పేసి కొద్ది బ్లాక్ మెయిల్ గా మాట్లాడుతుంటే వీడిని అరెస్ట్ చేసిండు అనమాట. అరెస్ట్ చేసి వీడు జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోయి అయిపోయింది. మరి ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చేసినాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ వైరల్ గా మారితే అక్కడ ఈ అనుభవించబడ్డ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళ ఫోటోలు చిన్నప్పుడు ఫోటోలు పట్టుకుని ఇది నేనే అని చెప్పేసి వాళ్ళంతా బయటకు వస్తున్నారు. వాళ్ళతో ఉన్న వాళ్ళు చూస్తే డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఆఖరికి ఇన్ని రోజు పెద్ద సైంటిస్ట్ అని చెప్పేసి కుర్చీలో కూర్చొని స్టీఫెన్ హాకింగ్ వాడు కూడా ఉన్నాడు, మైకేల్ జాక్సన్ కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ మనం ఇంత రోల్ మోడల్ గా పెట్టుకుంటే ఈ లీక్ లంజోడుకులు చేసే పనులు ఇవి. మరి చూడాలి ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు పోద్ది ఏంది అన్నది మనం ఒకసారి చూడాలి.